మొన్న ఎగ్ దోశ చేసినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, సిస్టర్ నా కోసం జొన్న రొట్టెల వీడియో చేయవా, ఫుల్ వీడియో సపరేట్గా అని. అందుకే ఈరోజైతే జొన్న రొట్టెల రెసిపీ. పిండి కలపడం కోసం వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. తర్వాత బండని క్లీన్ చేసుకొని మంచిగా తుడుచుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి. తర్వాత దాని మీద మనకి ఎంత పిండి అయితే అవసరమో అంత తీసుకోండి. నేనైతే 2 కప్పుల పిండి తీసుకున్నాను. పిండిని ఇట్లా రౌండ్గా చేసుకొని మధ్యలో మనం వేడి చేసుకున్న వాటర్ని అయితే పోసుకుంటూ పిండిని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఈరోజు ఫ్రైడే కదా, మా హస్బెండ్కి వీక్ ఆఫ్ కూడా ఉంది. అందుకే కొంచెం హెల్ప్ చేస్తాడులే అని వీడియో అయితే ఫుల్ వీడియో చేస్తున్నా. వాటర్ ఎక్కువ వేడిగానే ఉంటాయి కదా, అందుకే స్పూన్తో కలుపుతూ ఉండండి, లేకపోతే చేయి కాలుతుంది, జాగ్రత్త. ఇలా పిండి మొత్తం మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చేయితోనే మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఇలా పిండిని మెత్తగా కలిపితే మనకు రొట్టెలు అనేవి చాలా బాగా చపాతీ కంటే సాఫ్ట్గా వస్తాయి. మొత్తం పిండిని ఇలా కలుపుకొని మనం తర్వాత చిన్న చిన్నగా తీసుకొని, అంటే కొద్దిగా తీసుకొని మనమైతే రొట్టెలు అయితే చేయాలి. ఇప్పుడు నేను తీసుకున్నట్టు మీరు కూడా కొంచెం కొంచెం తీసుకొని దానికి కొంచెం వాటర్తో మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండి కొంచెం తీసుకొని బాల్ లాగా ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పొడి పిండి ఉంటుంది కదా, పైనుంచి ఇట్లా చల్లుకొని మనకు రౌండ్ షేప్లో రావాలంటే ఇట్లా పిండిని కింద పెట్టుకొని ఇట్లా 2 చేతులతో ఇట్లా ఇట్లా చేయాలి, అంటే రౌండ్గా వస్తాయి మనకు పిండి. తర్వాత మనం ఇట్లా రోల్గా చేసుకొని మెల్లమెల్లగా కొడుతూ ఉండాలి. అంటే కొద్దిసేపు ఇట్లా కొడుతూ ఉంటే ఒక చేతితోనే ఫస్ట్ కొట్టాలి, లేకపోతే మనకు రొట్టెలు అనేవి చక్కగా రావు. మంచిగా ఇట్లా ఒక చేతితో చేస్తూ ఉండాలి. మెల్లమెల్లగా చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ మెల్లగా చేసుకోవాలి, ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చేస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇట్లా మెల్లమెల్లగా చేస్తే మీకు రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి. తర్వాత కింద అతుక్కున్నట్టు అవుతుంది కదా, ఫస్ట్ రొట్టె అట్లే అవుతుంది అతుక్కున్నట్టు. మనం ఏం చేయాలంటే వేరే వాటర్ ఉంటాయి కదా, కొద్దిగా వాటర్ చేయికి ఎక్కువ వద్దు, కొద్దిగా లైట్గా అంటించుకొని ఇట్లా తిప్పుతూ ఉండాలి. రొట్టెని ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మంచిగా తిరుగుతుంది. తర్వాత 2 చేతులతో కొట్టుకుంటూ ఉండాలి. రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి ఇట్లా చేస్తే. ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఫస్ట్ రొట్టె అనేది రౌండ్గా రాదు, ఏదో ఒక విధంగా అయితే ఫస్ట్ రొట్టె ఇరుగుతుంది, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. అందుకే నేను కొంచెం ఇట్లా వచ్చింది. చూడండి, ఇట్లా మెల్లగా చేయి మీద వేసుకొని ప్యాన్ మీద వేయడం, అంతే అండి. సింపుల్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. రొట్టెని ప్యాన్ మీద వేసినాం కదా, వేసినాక మనం ఒక చిన్న కాటన్ క్లాత్ కొత్తది ఉంటుంది కదా, అది తీసుకొని ప్యాన్ మీద వాటర్ తడుపుకుంటూ దానికి తడపాలి. మొత్తం తడపాలి మంచిగా నీట్గా. రొట్టె అనేది చాలా బాగా కాలుతుంది. చేతితో కూడా ఇట్లా వేస్తారు కొంతమంది, కానీ నాకు అట్లా రాదు. ఇంకా అక్కడ పొయ్యి మొత్తం గలిచ్చేసేస్తాను నేను చేతితో వేస్తే. మీరు కూడా ఇట్లే క్లాత్తో చేస్తే మీకు ఈజీ అవుతుంది మెథడ్. ఇంకా అది అక్కడ కాలుతూ ఉంటుంది కదా, అది అక్కడ అయ్యేలోపు ఇంకో రొట్టె చేసుకోవచ్చు మనం. అది కొద్దిసేపటికి అది దాన్ని చూసుకోవాలి. గ్యాస్ కొంచెం సిమ్లోనే పెట్టుకోండి. మీకు తొందరగా కావాలంటే హై చేసుకోండి, అంతే. ఇక నెక్స్ట్ రొట్టె కూడా అంతే. ముందు మనం ఎలా అయితే కొద్ది పిండి తీసుకొని కలుపుకున్నామో తర్వాత రౌండ్ చేసుకోవాలి. తర్వాత మెల్లమెల్లగా ఒక చేతితోనే కొట్టుకుంటూ ఉండాలి, అంతేనండి. ప్రాసెస్ చాలా ఈజీ. కొంతమందికి ఫస్ట్ చేసేవాళ్ళు కింద అతుక్కుంటుంది, దానికి మెల్లగా రొట్టె తీసి కింద ఏమో మనం పొడి పిండి వేసుకోవాలి. అతుకున్నప్పుడు కింద కొంచెం పొడి పిండి వేసుకోవాలి. అలాగే చేయికి కొంచెం లైట్గా వాటర్ రాసుకొని తిప్పుతూ ఉండాలి. ఇట్లా చేస్తే మీకు ఈజీగానే అవుతుంది. మెల్లమెల్లగా ఏదైనా కొత్తగా ఉంటే ఏదైనా ఫస్ట్ రాదు. మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మనకే వచ్చేస్తుంది. రోజుకి ఒక 2-3 రొట్టెలు ట్రై చేయండి, బాగానే వస్తాయి. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి రొట్టెని. చూడండి ఎంత మంచిగా ఉబ్బుతుంది కదా, చపాతీలాగా. ఇట్లా కాల్చుకోవాలి మంచిగా కాలితేనే రొట్టెలు చాలా బాగా వస్తాయి టేస్టీగా. ముందు రొట్టెని మంచిగా కాల్చుకోవడం కూడా నేర్చుకోవాలి. మంచిగా కాలితేనే బాగా తింటారు, లేకపోతే ఇదేంటి కచ్చగా ఉంది అని చెప్తారు. అందుకే మంచిగా కాల్చుకోండి, మంచిగా చేయండి. ఇట్లా చాలా బాగా వస్తుంది టేస్ట్. రోజు ఒక రొట్టె అయినా తినాలి, హెల్త్కి చాలా మంచిది రొట్టెలు. తర్వాత అంతేనండి, ఇట్లనే మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్ని రొట్టెలు. ఇక అంతే ప్రాసెస్, ఇంకేం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి తప్పకుండా రిప్లై ఇస్తాను.
ఇలాగే అన్ని రొట్టెలు కూడా చేసుకోండి. ఇక చూడండి నా చిన్న కొడుకు అయితే హర్షవర్ధన్ వచ్చి మమ్మీ నేను రొట్టెలు చేస్తాను, మమ్మీ నేను రొట్టెలు చేస్తాను అని బాగా ఏడ్చిండు. అందుకే పక్కన టేబుల్ వేసి వాడికి చేయరా అని కొద్దిగా పిండి ఇస్తే ఎలా చేస్తున్నాడో చూడండి. నేను పైమ్తోనే ఎక్కువ అలవాటు అయిపోయింది. అంటే రోజు చేస్తా కదా మార్నింగ్ ఈవినింగ్, ఒక్కొక్క రోజు చేయను అనుకోండి, ఎప్పుడైనా ఓపిక లేకపోతే చేయను. ఇక రోజు చేస్తా, కొంచెం అలవాటే అయిపోయింది నాకు. వాడు కూడా ఇక ఏడుస్తూ ఉంటే వాడికి చేయడానికి ఇచ్చిన. వాడికి కొద్దిగా అంటే మొత్తం ఇరిగిపోయింది. మళ్ళీ వాడి పిండి తీసుకొని నేను కలిపి వాడికి చిన్నగా చేసి ఇచ్చిన. ఇదిగోర పట్టుకొని నువ్వే చేసినావు అని అన్నట్టు వాడికి చెప్పడానికి అని నేనే చేసి వాడికి కాల్చి ఇచ్చిన. వాడి రొట్టెలు ఇక మిగతా ఇన్ని రొట్టెలు చేసిన నేను ఈరోజు. మధ్యాహ్నం చేసిన, ఇక ఈవినింగ్కి కూడా అవుతాయిలే అని ఎక్కువనే చేసిన అనుకో. ఇక మా ఆయనకు వీక్ ఆఫ్ అని మా ఆయన పోయి చికెన్ తెచ్చిండు. రొట్టెలకు కాంబినేషన్గా చికెన్ అయితే వండుకున్నాం. ఇక నేను అక్కడ రొట్టెలు చేసినాక క్లీన్ చేసుకుంటున్నా. అక్కడ మా చిన్నోడైతే నేను కడుగుతా అని పక్కగా చేయి కడుక్కుంటా అని వెళ్ళి ఆడ బాసనలో ఉంటే సింకులో అవి కడిగేస్తున్నాడు. ఇక చూడండి ఎట్లా కడుగుతున్నాడో. మమ్మీ ఎక్కువ బాగా పని చేసి అలసిపోతుందని మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు మా కొడుకు. చాలా మంచోడు. పెద్దగా అయ్యాక కూడా ఇలా వేసుకొని అందరం అయితే తిందాం. ప్లీజ్ లైక్ చేయండి.